హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ రావే మా ఇంటికి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రావణ మాసంలోకి ప్రవేశించబోతున్నాము. ఎన్నో విశేషాల సమాహారం శ్రావణం. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎన్నో వ్రతాలు, పూజలు వస్తూ ఉంటాయి. మంగళగౌరి వ్రతం అని, సోమవార వ్రతం అని, మంగళవార వ్రతం అని, శనివార వ్రతం అని, ఒకటా రెండా? మరి ఇన్ని వ్రతాలు వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక కోణాలేంటి? ఎటువంటి విధి విధానాలు ఈ శ్రావణంలో మనం పాటిస్తే లక్ష్మీ కటాక్షాన్ని పొందొచ్చు వంటి వివరాలు అందించడానికి ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు శ్రీమతి లతా జంధ్యాల గారు, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారు. వాళ్ళిద్దరికీ కూడా స్వాగతం చెప్పేద్దాం. నమస్తే లతా జంధ్యాల గారు. నమస్తే యమునా పాఠక్ గారు. కార్యక్రమానికి స్వాగతం. సో శ్రావణ మాసంలోకి వచ్చేస్తున్నాం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ప్రధానంగా ఆడవాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ముందుగా యమునా పాఠక్ గారు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉంటుంది కాబట్టి శ్రావణ మాసంకి చాలా ప్రాధాన్యత అనేటువంటి మాట వినిపిస్తూ ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో అన్ని రోజులకి ఎందుకంత ప్రాధాన్యత అంటే ప్రతిరోజు ఏదో ఒక విశేషమనే మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు ఇది అడిగితే గనక దీని వెనుకున్న ఆధ్యాత్మిక కోణాన్ని ఏం చెప్తారు? తప్పకుండా. ముందుగా మన హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ నమస్సమాంజలి. మరి ఈరోజు శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఇంత అద్భుతమైన ఈ యొక్క భక్తిపరమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా మీ అందరికీ కూడా నమస్సులు తెలియజేసుకుంటూ, మరి శ్రావణ మాసం అంటే ఇందాక మీరు అన్నారు, అటు మగవులందరికీ కూడా చాలా ఇష్టమైన మాసం. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళే కాదండి, ఈ మాసంలో మగవాళ్ళు కూడా చాలా నియమాలతో వాళ్ళందరూ ఉపవాసాలు చేయడం కానివ్వండి, లేకపోతే భక్తి శ్రద్ధలతో వాళ్ళందరూ కూడా, అంటే కేవలం మహిళలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా కుటుంబాలు కూడా శ్రావణ మాసం వస్తే చాలా నియమం తప్పకుండా ఆ వారాలన్నీ, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సోమవారం దగ్గర నుంచి ఇందులో ఏ వారానికి ఉపేక్ష ఉండదన్నమాట. ప్రతి వారం ఇంకా సోమవారం, మంగళవారం, బుధవారం కూడా శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన బుధవారం కూడా విష్ణు సహస్రనామం పఠిస్తూ ఉంటారు. అలాగే గురువారం వ్రతం అని, లేకపోతే అలాగే శుక్రవారం అని, శనివారం, ఇలా ప్రతిరోజు ఆదివారంతో సహా 7 రోజులు కూడా శ్రావణ మాసం మొత్తం కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. మరి ఈ మాసానికి శ్రావణ మాసం అని ఎందుకు వచ్చింది పేరు అన్నారు, కరెక్టే. మరి ఇది స్వామివారు శ్రీ మహావిష్ణువు అవతారమైన స్వామివారు శ్రవణ నక్షత్రంలో జన్మించిన వల్ల అది కూడా మళ్ళీ మన కృష్ణాష్టమి కూడా ఇదే మాసంలో వస్తుంది. మరి కృష్ణాష్టమి కూడా మనం చక్కగా జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకుంటాం, మరి అది కూడా ఇదే మాసంలో వస్తుంది. స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిది కూడా ఆయన జన్మ నక్షత్రం, ఆయన జన్మదినం కూడా ఇదే శ్రావణ మాసంలో కాబట్టి దీనికి ఆ ప్రత్యేకత ఉండడం ఒకటైతే, మన తెలుగు మాసాలలో మీరు మన క్యాలెండర్ ప్రకారంగా మనం చూస్తుంటే, చాంద్రమాన దీని ప్రకారం మనం చూసుకుంటే మనకి ఇది 5వ మాసంగా చెప్పబడుతోంది. మరి శ్రావణ మాసం 5వ మాసంగా చెప్పబడుతుంది. ఇందులో చంద్రుడు మనకి శ్రవణ నక్షత్రం దరిదాపుల్లో ఆయన ఉండడం వల్ల కూడా శ్రావణ మాసం అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇలా ఒకటి కాదు, 2 కాదు, దీని గురించి ప్రత్యేకంగా స్కాంద పురాణంలో కూడా వివరంగా కూడా చెప్పబడింది. మరి ఇదే మాసంలో కేవలం ఇది శ్రీ మహావిష్ణువు అలాగే అమ్మవారు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసము అని చెప్పబడుతోంది మనకి పురాణాలలో. అంతేకాకుండా ఆ శివయ్యకు కూడా చాలా ప్రీతికరమైన మాసము అని చెప్పబడుతుంది. ఎందుకంటే శివుడుట అండి, ఆయన మనము ఈ యొక్క సాగర మంథనం చేసినప్పుడు ఇదంతా అంటే ముల్లోకాలను రక్షించడానికి ఏదైతే దేవతలు రాక్షసులు అటు అమృతం కోసం వాళ్ళు సాగర మంథనం చేస్తారో అప్పుడు హాలాహలం పుడుతుంది. మరి హాలాహలం అంతా కూడా ప్రపంచానికి చేటు చేస్తుంది. మరి ప్రపంచాన్ని దీని నుంచి ఎలా కాపాడాలి అనుకున్నప్పుడట అమ్మవారు ఆ గౌరీదేవి ఆవిడ అంటదట, నా మాంగళ్య బలమే మిమ్మల్ని కాపాడుతుంది, మీరు వెళ్ళండి స్వామి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మన కన్నబిడ్డలతో సమానం, వాళ్ళని రక్షించే బాధ్యత మనపై ఉంది, కాబట్టి నా మాంగళ్య బలంతోనే మీరు ముందుకు వెళ్ళండి అంటదంట అమ్మవారు. వెళ్ళి కాబట్టి స్వామివారు అప్పుడు హాలాహలాన్ని ఆయన కంఠంలో పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అందుకే విశేషంగా ప్రతి సోమవారం అది కూడా ఈ మాసంలోనే జరిగింది కాబట్టి శ్రావణ సోమవారం ఎవరైతే స్వామివారికి చక్కగా భక్తి శ్రద్ధలో పూజిస్తారో వాళ్ళకి కూడా అనంతమైన కోటి ఫలితాలు ఉంటాయని చెప్పబడుతుంది. సో ఈ మాసంలో మీరు మహావిష్ణువుని తీసుకున్నా, లేకపోతే శివయ్యని తీసుకున్నా, ఇలాగ అమ్మవారిని తీసుకున్నా,
లక్ష్మీదేవి అటు గౌరీదేవి మీరు ఏ రకంగా తీసుకున్నా కూడా దేవతలందరికీ కూడా ఎంతో ప్రీతికరమైనది. దానికి ఇప్పుడు ఇందాక మీతో చెప్పినట్టుగా ఇన్ని కథలు ఉన్నాయి మనకి పురాణాల్లో. మీరు ఒక్కటి టచ్ చేస్తే అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి అంత పవిత్రమైన మాసం శ్రావణ మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో అటు శివుడికి కేశవుడికి భేదం లేకుండా ఇద్దరికి నియమనిష్టలతో పూజలు చేసుకుంటూ, అలాగే గౌరీదేవికి లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. సో కాబట్టి ఆ పూజతో అర్చనతో అది విన్నా కూడా మనకెంతో మేలు జరుగుతుంది అని ఈ శ్రావణ మాసాన్ని మనం అత్యంత పవిత్రమైన మాసంగా మనం చూస్తూ ఉంటాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే చూసారా, మన ఒక సనాతన ధర్మంలో మన పండగలకు కానీ మన వ్రతాలు కానీ నోములు కానీ వీటన్నిటికీ కూడా ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్తో డిజైన్ చేయబడినాయి. ఇప్పుడు ఇది ఎంత వర్షాకాలం అండి, చాలా వరకు మీరు చూడండి వర్షాకాలంలో విపరీతమైన జ్వరాలు, ఈ అంటురోగాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము చాలా నియమబద్ధంగా మన ఆహార పానీయాల విషయాలు మనం చక్కగా ఒక డిసిప్లిన్తో ఇవన్నీ ఏదైతే పాటిస్తామో మన ఆరోగ్యం కూడా చాలా క్రమబద్ధంగా ఉండే అవకాశం ఉంది. అందుకే మన పూజలు నియమాలు ఇప్పుడు మనం చేసుకునే ప్రసాదాలతో సహా ఈ యొక్క దీంట్లో చాలా ఫాస్టింగ్స్ కూడా మనం ఉంటాం చూసారా. ఎంతో అంటే రోజంతా చక్కగా పళ్ళు తీసుకుంటాం, పలహారాలు తీసుకుంటాం, పాలు తాగుతాం. అంటే ఇవన్నీ కూడా ఏదైతే ఆహారాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయో, అంటే మామూలుగా ఈ రెగ్యులర్ ఫుడ్ కాకుండా ఇటువంటి భోజనం కూడా మనం ఏదైతే చేస్తామో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడికి అర్పిస్తామో నియమం పాటిస్తామో ఇవన్నీ కూడా మేలు చేస్తాయి. ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ మీరు మనం ఏది టచ్ చేయండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇప్పుడు మన ప్రేక్షకులే కావచ్చు, యంగర్ జనరేషన్ కావచ్చు, అదేంటి వీళ్ళు మన పూజలు చేస్తున్నారు, ఏదో పూజలు ఒక్కటే కాదు, దీంతో ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా ఉంది, దీంట్లో సైన్స్ ఉంది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటు భక్తి శ్రద్ధలతో భగవంతుడిని కొలుస్తూ అలాగే మనం కూడా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకునే విధంగానే మన పండుగలు డిజైన్ చేయబడ్డాయి. చాలా చక్కగా చెప్పారు. అంటే ఆ రోజుల ప్రత్యేకత ఏంటి శ్రావణ మాసంలో ఇవన్నీ కూడా. అయితే శ్రావణం అనగానే ప్రతి ఒక్కరూ ఆలోచించేది వ్రతాలు పూజలు ఎలా అయితే ఆలోచిస్తారో ఎటువంటి విధి విధానాలు పాటిస్తే అమ్మవారి తాలూకు ఆశీర్వాదాన్ని పొందొచ్చు, మనం ఏ విధంగా నియమాలకు కట్టుబడి ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి మనసులో ఉంటుంది. సంవత్సరం అంతా కూడా మనం ఆచరించినా ఆచరించకపోయినా శ్రావణం ఒక్కటి కొన్ని విశేష మాసాలు చెప్పారు కదా, కార్తీకం శ్రావణం ఇవన్నీ కూడా మనం పాటిస్తే ఈ ఫలితాలు పొందొచ్చు అంటారు కదండి. ఎటువంటి విధి విధానాలు పాటించాలి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సాధారణంగా మనం ఎటువంటి పూజలు అంటే ఇప్పుడు మనం ఒక 10 రోజుల క్రితం మనం దక్షిణాయనం గురించి ఒక డిస్కషన్ పెట్టినప్పుడు దక్షిణాయనంలో చేయాల్సిన కొన్ని విధి విధానాల గురించి మాట్లాడుకున్నాం. అందులో మనం చెప్పుకున్నది ఏమిటి అంటే చాతుర్మాస దీక్ష గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం గనక గమనించామంటే మనకు వస్తున్న ఈ శ్రావణం కూడా చాతుర్మాస దీక్షలోనే ఉంటుంది, శ్రావణ మాసం కూడా. అయితే చాతుర్మాస దీక్షకి శ్రావణానికి ఏంటి లింకు అన్న మాట వచ్చినప్పుడు చాతుర్మాస దీక్షలో ఉండగా అంటే ఏంటి, ఆహారపు నియమాలు కానీ అలాగే భగవత్ ఆరాధన కానీ అలాగే దక్షిణాయనం అంతా కూడా ఉపాసనకి సులువైన మార్గం. అంటే భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి అని అంటే దక్షిణాయనంలోనే మనకు అన్ని పండుగలు ఉన్నాయి. భగవంతుడిని దగ్గరగా చేరేందుకు మార్గం ఈ దక్షిణాయనం అంటే ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసం నుంచి మనం అన్ని పూజలు అన్ని విధానాలు అన్ని నోములు అన్నీ కూడా మనం మొదలు పెట్టేస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఈ శ్రావణ మాసం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ మనం పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అని అంటే, అసలు ఈ మాసం అంతా కూడా ఒక రకంగా మనం చూసామంటే మనకి ఇందులో ఆహార నియమాలు అంటే ఏంటి, ఉపవాసాలు ఉండటం, తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఏదో ఒక ఆరాధనలో మునిగి ఉండటం, స్త్రీలు కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి అలాగే వారి మానసికంగా పరిపక్వత గురించి దీంతో పాటు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండటం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటుందో అప్పుడు మన విధి విధానం కూడా మారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎవరింట్లో అయినా ఒక చిన్న హోమమే పెట్టుకున్నారు, ఒక పూజ పెట్టుకున్నారు, ఎంతో ఆహారపు నియమాలు పాటించని వారు కూడా అంటే కొంచెం రెగ్యులర్గా టిఫిన్ చేసేవాళ్ళు కూడా ఆ రోజు పూజ ఉందని చెప్పి టిఫిన్ లాంటిది చేయరు. అంటే ఏంటి, ఒక రకంగా ఆ చేసిన ఫలితం వాళ్ళకి రావాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే బేసిక్గా ఈ మాసం అంతా కూడా పూజలు హోమాలు మనకి వ్రతాలు పెట్టిన కారణం ఏంటంటే మీరు ఎప్పుడైతే ఆహార నియమాలు గనక పాటిస్తారో, ఎందుకంటే ఏదో ఒక వ్రతం అనగానే నక్తం ఉంటుంది. ఇప్పుడు సోమవార వ్రతం అనుకోండి, ప్రదోష వ్రతం అంటారు, అంటే సాయంత్రం వరకు నక్తం ఉంటాం, ఉపవాసం ఉంటాం, అలాగే శివుడిని ఆరాధిస్తాం. మంగళవారాలు అనుకోండి, అమ్మవారి పూజ అయ్యేంత వరకు టిఫిన్ భోజనాలు ఏమీ చెయ్యం,
తర్వాత వాయినాలు ఇచ్చుకుంటాం, ఆ తర్వాత అమ్మవారికి సంబంధించి భోజనం చేస్తాం. కొంతమంది ఏం చేస్తారు, అసలు ఈ మాసం అంతా కూడా నక్తవ్రతం పడతారు. అందుకని ఏంటంటే ఒక రోజుతోటే దీన్ని మనం పెట్టుకోకూడదు అనమాట. ప్రతిరోజు కూడా ఉపవాసాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఎలా అయితే మనం కార్తీక మాసంలో ఉంటామో అలాగే ఇది కూడా ప్రత్యేకంగా శివుణ్ణి, కేశవుణ్ణి, హరిని, మాధవుణ్ణి, వీళ్ళు అంటే శివకేశవుల్ని ఆరాధించే మాసం అన్నమాట. అందుకని ఏంటంటే శివకేశవులతో పాటుగా ఇక్కడ మనం ప్రత్యేకించి గణపతిని, అలాగే ఇక్కడ గౌరీదేవిని, లక్ష్మీదేవిని, దీంతో పాటు సూర్యుణ్ణి కూడా ఆరాధిస్తాం. మన ఆరాధనలో ఎప్పుడూ కూడా సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవంగా ఉంటాడు గనక సూర్యుడిని కూడా మనం ఆరాధించటం అనేది కనపడుతూ ఉంటుంది. అందుకనే ఈ ఆషాఢ మాసంలో తెల్లవారుతున్న సమయంలో సూర్యారాధనతోటి మొదలుపెట్టి ఆ తర్వాత మనం సోమవారాలేమో శివారాధన, మంగళవారాలేదో గౌరీ ఆరాధన, అలాగే మనము విష్ణు ఆరాధన శనివారాలలో, తర్వాత సప్తమి తిథులు ఉన్నప్పుడు మళ్ళీ సూర్యారాధన చేస్తూ ఉంటాం. అందుకని ఏంటంటే విధి విధానాలు అనే వాటిలోకి వచ్చేటప్పటికి ఆహార నియమాలు పాటించటం, బ్రహ్మచర్యం పాటించటం, ఆరాధనలో సులువుగా వెళ్ళేటట్టుగా భగవంతుడికి దగ్గరగా ఉండాలి. అలాగే జాతకపరంగా ఏమైనా దోషాలు ఉంటే కూడా ఆ దోషాలు తొలగిపోవడానికి కూడా ఒక రకంగా ఇవి ప్రవేశపెట్టారు. అందరికీ ఇదివరకు జాతకాలు చూసుకోవటం, వాటికి దోషాలు ఉండటం, గ్రహ దోషాలు ఉండటం, వీటి గురించి చెప్పరు కదా, తెలియదు. అందుకని ఏం చెప్తారంటే కొన్ని మాసాలలో ప్రత్యేకంగా మీరు గనక ఈ దానాలు ఇచ్చినా, లేకపోతే ప్రత్యేకంగా మీరు ఉపవాస దీక్షలు చేసినా మీ ఆరోగ్యము బాగుంటుంది. అలాగే గ్రహాలకు సంబంధించిన దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఈ మాసం అంతా కూడా నవగ్రహాల ధ్యానం ఎలా చేస్తామో అలాగే నవగ్రహాలకి సంబంధించిన ధాన్యాలు, నవధాన్యాలు అంటాం కదా, ఈ నవధాన్యాలను కూడా దానం ఇస్తూ ఉంటారు. సో దానాలకి, అలాగే ఉపవాసానికి, అలాగే వ్రతాలు అంటే నక్తాలకి, మామూలుగా మనం చేసే నక్త వ్రతాలకి, తర్వాత పూజలకి, వీటికి ఎక్కువగా ఈ మాసం అంతా కూడా ప్రాధాన్యత ఉంటుంది. తప్పకుండా అండి. అలాగే శ్రావణ మాసం అనగానే వ్రతాలు, పూజలు ఇవే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. మంగళవారం అనగానే మంగళగౌరి, శుక్రవారం రాగానే అమ్మవారికి సంబంధించి వైభవ లక్ష్మి వ్రతాలని, ఇలా రకరకాల వ్రతాలు, పూజలు వస్తూనే ఉంటాయి. ఎందుకండి శ్రావణంలోనే ఈ వ్రతాలు, పూజలు ఎక్కువగా రావడం అనేది? నేను ఇందాక మీతో అన్నట్టుగా దేవీ దేవతలందరికీ కూడా శ్రావణ మాసం అంతా కూడా వాళ్ళకి చాలా ప్రీతికరమైన మాసం. ఇందాక మీతో అన్నట్టుగా శివయ్య మరి ఆ రోజు ఇదే మాసంలో ఆయన హాలాహలాన్ని మింగి ఆయన ఒక కంఠంలో ఆయన నిక్షిప్తం చేసుకొని ప్రపంచాన్ని కాపాడిన సందర్భం ఇది. ఇందులో మీరు చూస్తే ఇందాక నేను మీతో చెప్పినట్టుగా అమ్మవారు తన మాంగళ్య బలం, గొప్పతనాన్ని ఇక్కడ చాటి చెప్పే ఒక సందర్భం ఇది. అందుకనే ప్రత్యేకంగా గౌరీదేవిని మంగళ గౌరీ వ్రతం ఈరోజు ఇదే శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ చేసుకుంటారు. మరీ ముఖ్యంగా నూతనంగా పెళ్ళైన ఆడపిల్లలందరూ కూడా 5 సంవత్సరాల పాటు ఈ అమ్మవారిని పూజ చేసి తర్వాత తదుపరి ఉద్యాపన చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఆడపిల్లలు ఎవరైనా ఉంటే అక్కడ ఆ పిల్లలకి వాళ్ళు ఉద్యాపన చేసుకుంటారు. ఇక్కడ ఎందుకంటున్నానంటేనండి, ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఒక ప్రాస్పెరిటీ అంటే కుటుంబంలో తన భర్త బాగుండాలి, తన వచ్చే పిల్లలు బాగుండాలి, తన కుటుంబ సభ్యులందరూ బాగుండాలి, కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలి, ఆయుర ఆరోగ్యాలు ఉండాలి అని ఆ మహిళ అమ్మవారిని కోరుకుంటుంది. ఏ రకంగా అయితే అమ్మవారు ఒక క్లిష్ట పరిస్థితుల్లో అక్కడ స్వామి ఉన్నప్పటికీ కూడా ధైర్యం చెప్పి తనైతే ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి తన ఒక పాతివ్రత్యం, తన ఒక గొప్పదనం, తన ఒక మాంగళ్య బలం, ఒక గొప్పదనాన్ని ఈ యొక్క సందర్భంలో మనకి చాటి చెప్తుంది. కాబట్టి అలా ప్రతి మహిళ కూడా అమ్మవారిని ఆదర్శంగా తీసుకొని తన కుటుంబ క్షేమం కోసం ఈ వ్రతాన్ని చేసుకుంటే ఆ కుటుంబానికి, తనకి, అందరికీ మంచిదనేది ఒకటి చెప్పే ఒక ఆలోచనతో మనం మంగళగౌరి వ్రతం మంగళకరమైనది, మంగళప్రదమైనది, అమ్మవారిని కొలుచుకుంటాం, మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటాం మంగళవారం పూట. అలాగే మనం చెప్తూ ఉంటే బుధవారం పూట కూడా స్వామివారు అంటే విష్ణు సహస్రనామం ఎవరైతే శ్రావణ మాసంలో విష్ణు సహస్రనామం ఎవరైతే పఠనం చేస్తారో వాళ్ళకి నిజంగా ఈ యొక్క జన్మలో పూర్వ జన్మలో వాళ్ళ కర్మ ఫలితంగా ఉన్న ఏవైనా బాధలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. అన్ని మాసాల కంటే ఈ మాసంలో అది విష్ణువుకి ప్రీతికరమైన మాసం కాబట్టి ఇక్కడ తప్పకుండా కూడా విష్ణు సహస్రనామం గనక బుధవారాలు పఠిస్తే తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుందనేది మనకి పెద్దలు చెప్పుకుంటూ వస్తుంది. అలాగే శనివారాల పూట స్వామివారికి, ఎందుకంటే మనం ముందే చెప్పుకున్న వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా అంటే ఆయన జన్మించిన నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కాబట్టి ఆ మాసంలో స్వామివారిని కొలుచుకోవడం, స్వామివారికి శనివారం వ్రతం చేసుకుంటారు.
ఈ వ్రతం కూడా చాలా చాలా కూడా ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకుంటారు. అండ్ మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి నాడు ముందొచ్చే మనకి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకుంటాం. మనం అందరం కూడా మనమే కాదు, ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం అంటే ఎంతోమంది ఆడవాళ్ళు అలా ఉత్సాహంగా వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటే అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే వరాలు ఇచ్చే తల్లి, కరుణించే తల్లి, నమ్ముకున్న వారిని కొంగు బంగారం చేసి ఆ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయిలో చాలా సందడిగా చేసుకుంటారండి. అమ్మవారిని అనేక వాళ్ళ శక్తి సామర్థ్యాలతో అమ్మవారిని వాళ్ళు అలంకరించుకొని వాళ్ళు పిండి వంటలు చేసి అమ్మవారికి కుటుంబ సభ్యులతో తర్వాత ముత్తైదువులందరినీ పిలిచి వాళ్ళ కుటుంబం బాగుండాలి, తన మాంగళ్య బలం బాగుండాలి అని ప్రతి స్త్రీ కూడా ఇది ఒక చాలా ఇట్స్ కనెక్ట్ అండి. అంటే ఆ భగవంతుడికి భక్తురాలికి ఉన్న కనెక్ట్ ఇది అమ్మతో. సో అంత భక్తి శ్రద్ధలతో ప్రతి మహిళ కూడా మన ఒక హైందవ ధర్మంలో, మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది ఆనవాయితీగా మారింది. సో అలాగే మన వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చూస్తాం. శుక్రవారం పూట, సోమవారం నాడు శివయ్యని కొలుస్తాము. అలాగే ఇదే మాసంలో వచ్చే అనేక పూజలు ఉన్నాయండి. నాగ చతుర్థి కూడా మనకి ఇదే మాసంలో వస్తుంది. పూర్తిగా రోజంతా ఉపవాసం ఉండి ఆ నాగేంద్రుడికి పాలు పోసి నైవేద్యం పెట్టి చిమ్మిలి పాలు నైవేద్యం పెడతారు స్వామివారికి. అలాగే ఇవన్నీ కూడా చలివిడి ఇవన్నీ కూడా చేసి పూర్తి ఉపవాసం ఉంటారు. ఆ నాగ చతుర్థి కూడా ఎందుకంటే మళ్ళీ నాగ చతుర్థి కూడా ఎందుకు మహిళలు చేస్తారంటే తన సంతతి బాగుండాలి అని, వాళ్ళకి పూర్ణ ఆయువు ఉండాలి అని. అలాగే చాలామంది కొంతమంది దంపతులకు ఎవరికైనా కూడా పిల్లలు వాళ్ళకి ఆలస్యమైనా కూడా స్వామివారిని పూజించడం వల్ల వాళ్ళకి తొందరగా శీఘ్రంగా వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కాబట్టి నాగ చతుర్థి కూడా ఇదే శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు పాటిస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ మహిళలు పాటిస్తూ ఉంటారు. అలాగే మనకి పుత్రాద ఏకాదశి ఎవరైనా వాళ్ళ పిల్లలకు సంబంధించి కూడా ఆ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి చక్కగా వాళ్ళు పూజలు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనందరికీ బాగా కనెక్ట్ అయ్యేది అంటే అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములతో కనెక్ట్ అయ్యే ఒక అద్భుతమైన పండగ రాఖీ పండగ కూడా మనం ఇదే శ్రావణ మాసంలో చేసుకుంటాం. దాన్ని రాఖీ పౌర్ణమి అంటాం, అలాగే జంధ్యాల పౌర్ణమి అంటాం. ఆ రోజు పూర్తిగా కూడా ఎవరైతే జన్యాలు వేసుకుంటారో వాళ్ళందరూ కూడా మార్చుకుంటారు, అది ఆనవాయితీ వాళ్ళు ఇది చేసుకోవడం. అలాగే రాఖీ పౌర్ణమి కూడా ఎంత గొప్ప పండుగ చూడండి. అంటే ప్రతి ఒక్క సోదరి తన ఒక సోదరుడి కోసమని వాళ్ళు చక్కగా నూరేళ్లు చక్కగా ఉండాలి, పూర్తి ఆయుష్తో ఆరోగ్యంతో సకల సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని ఆ ఇంట్లో ఉన్న తోబుట్టువు తన ఒక తోబుట్టువులకు చేసే ఒక అద్భుతమైన పండుగ. ఇంకెక్కడైనా చూస్తామో చెప్పండి ఇలాంటి పండుగలు అన్నీ కూడా. అంటే ఆ బాండ్ క్రియేట్ చేసే ఒక అద్భుతమైన పండుగ. మరి రాఖీ పండుగ అంటే కూడా చాలా ఉత్సాహంగా మనం అందరం కూడా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అది కూడా శ్రావణ పౌర్ణమి రోజు వచ్చే ఆ పండుగ ఇదే మాసంలో రావడం కూడా ఒక ప్రత్యేకత. అలాగే మనము కామిక ఏకాదశి, మనకి ఏమన్నా తీరని కోరికలు ఇవన్నీ ఉంటే కూడా ఆ ఏకాదశి రోజు అంటే ఈ మాసంలో ఉన్న ఏకాదశికి ప్రత్యేకమైన ఒక విశిష్టత ఉందండి ప్రతిదీ కూడా. అది కూడా మీరు చూడండి, ఏ ఒక్క వ్రతము పూజ నోము మహిళ ఆచరించే ప్రతిదీ కూడాను ఇవన్నీ ఏదైనా కూడా దానికి సంబంధించి తన కుటుంబం కోసం చేసేవి మీకు కనబడుతున్నాయి. ప్రధానంగా తను బాగుండాలి అనేది ఆ కాన్సెప్ట్ కంటే కూడా తను ఎలాగో బాగుంటాయి ఇవన్నీ చేసేది. కాబట్టి ఇక్కడ ఏంటంటే తన కుటుంబం బాగుండాలి, తన భర్త బాగుండాలి, తన పిల్లలు బాగుండాలి, పూర్ణ ఆయుష్తో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, సకల సంపదలతో ఉండాలి, అత్తమామలు బాగుండాలి, తల్లిదండ్రులు బాగుండాలి, చెల్లెలు బాగుండాలి, తమ్ముళ్ళు బాగుండాలి, అన్నయ్యలు బాగుండాలి. అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి. మళ్ళీ అందులో మనం చేసే పూజలలో భాగంగా మన ముత్తైదులను పిలిపించుకుంటాం. అందరు ప్రతి పండగ కూడా ప్రతి ఒక్క నోముకి ప్రతి ఒక్క వ్రతానికి మనమే కాదు మనతో ఉన్న మన తోడున్న మన పక్కనున్న స్త్రీమూర్తులందరినూ ఆ మాతృమూర్తులందరినీ కూడా ఏకం చేసి వారికి కూడా మన పుణ్యంలో ఒక భాగం మనం ఇస్తాం, వాళ్ళకి తాంబూలం ఇస్తాం, సత్కరించుకుంటాం. ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఇంత కలర్ఫుల్గా మీకు ఎక్కడా కనపడదు అంతే. కాబట్టి ఈ మాసం అంతా సందడిగా ఆడవాళ్ళందరూ కాళ్ళకి పసుపులు గోరింటాకులు అద్భుతంగా అలంకరించుకొని ఎంతో అందంగా ఒక్కొక్కళ్ళు కూడా అమ్మవారి ప్రతిరూపాల్లాగా ప్రతి స్త్రీమూర్తి మనకు కనబడుతుంది. లత గారు, ఇప్పుడు ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఇష్టంగా చేసేది భక్తి శ్రద్ధలతో చేసేది మంగళగౌరి వ్రతం ఉంటుంది. అయితే మంగళగౌరి వ్రత విధానం గురించి చాలా ఏళ్లుగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఎవరైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే వాళ్ళు మొదలు పెట్టచ్చా, వాళ్ళ ఇంట్లో ఆచారం అనేది తప్పకుండా ఉండాలా, ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఆచారం లేకపోయినా కూడా సులభంగా ఎవరైనా చేసుకోవాలి అంటే గనక ఆ నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళొచ్చా అండి? తప్పకుండా అండి.
మంగళగౌరి వ్రతం అనగానే ముందర మనందరం ఆలోచించేది ఏంటంటే కొత్తగా వివాహమైన వారు ఎవరైతే ఉంటారో వారు మంగళగౌరి వ్రతం చేసుకుంటారు అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇది చాలామంది ఏమంటారంటే మా ఇంట్లో ఆనవాయితీ ఉందంటారు, ఆనవాయితీ లేదు అని అంటారు. కాబట్టి ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే కంపల్సరీగా 5 ఏళ్ళు చేసుకుంటారు. అయితే పెళ్ళైన మొదటి సంవత్సరంలో మొదలు పెడతారు. సపోజ్ మొదటి సంవత్సరంలో కనుక మొదలు పెట్టలేకపోతే మళ్ళీ 3వ సంవత్సరంలో మొదలు పెడతారు. ఈ లోపల ఆడవారు సాధారణంగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇట్లా వచ్చేటప్పటికి ఫ్యామిలీ కూడా వాళ్ళకి కొంచెం స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రెగ్నెంట్గా ఉన్నారు అన్నప్పుడు కూడా మొదటి 5 నెలలు అయితే పర్వాలేదు అంటారు, కానీ ఆ తర్వాత కూడా అది పనికిరాదనమాట. కాబట్టి ఈ విషయాలని ముందర మనం గమనించుకోవాలి. ఎందుకంటే పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే ఒక్కొక్కసారి ఆడవారికి కొంచెం నెల తప్పటం అలాంటివి ఉన్నప్పుడు మళ్ళీ ఈ వ్రతం ఈ టైంకి ఈ శ్రావణ మాసంలో కనుక వాళ్ళకి 6th మంత్ 7th మంత్ వచ్చిందంటే అది వర్కౌట్ అవ్వదు. అందుకని మళ్ళీ 2వ ఏడాది చేయరు, మళ్ళీ 3వ ఏడాది చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి వస్తున్న సందేహము, మామూలుగా ఇది ఇప్పుడు ఈ నెలంతా కూడా ప్రతి మంగళవారము చేసుకోవాలి. ప్రతి మంగళవారము అమ్మవారికి అంటే కొంతమంది ఇళ్లలో మంగళవారం పసుపు గౌరమ్మని చేస్తారు. కొంతమంది ఇళ్లలో ఎలా ఉంటుందంటే మొత్తం నెలకి ఒకటే పసుపు గౌరమ్మ ఉంటుంది. వారం వాళ్ళు కొత్తగా చేయరనమాట. నెల రోజులు అదే పసుపు గౌరమ్మ ఉంటుంది. చివరి వారం అయిపోయిన తర్వాత అమ్మవారిని తీసేయటం ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఇంటింటికి కూడా కొంచెం పద్ధతులు మారుతూ ఉంటాయి. అందుకని వాళ్ళ ఇంట్లో ఉన్న ఏ ఆచారము, వాళ్ళ పెద్దవాళ్ళు ఎలాంటి ఆచారం ఫాలో అయ్యారో ముఖ్యంగా అత్తగారిళ్లలో చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో మా పుట్టింట్లో చేసుకోండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అసలు ఎవరికి ఏ విధానం తెలియదు అనుకోండి, ఎలా చేసుకొని వెళ్ళిపోతే మంచిది? విధానం తెలియదు అన్నప్పుడు ఒక ప్రాపర్ విధానం, అట్లీస్ట్ ఆ పుస్తకంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ కంప్లీట్ గా ఫాలో అవ్వాలి. ఒకటి పసుపు గౌరమ్మని కంపల్సరీ చేసుకోవడం. రెండోది ఏమిటి అని అంటే మామూలుగా ఇక్కడ మనకి ముత్తైదువుల్ని పిలవటం ఉంటుంది. అంటే 5గురు ముత్తైదువులకి వాయనం ఇవ్వడం ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా వారం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎక్కడైనా ఇబ్బంది వచ్చింది అని అంటే వినాయక చవితి నాడు మళ్ళీ మనం పూర్తి చేసుకోవాలి. అది ఒక రూల్ ఉందన్నమాట. అట్లా ఎట్లా అంటే అట్లా నాకు ఇబ్బంది వచ్చిందని వదిలేయటానికి లేదు. అందుకని ఆడవాళ్ళు ఈ విషయాలన్నీ కూడా గమనించాలి. ఇప్పుడు ఇది వరకు ఏంటంటే పాతకాలంలో అంటే ఎవరో ఒకళ్ళు పట్టించేవాళ్ళు, దగ్గరుండేవాళ్ళు. అందుకని శనగలు అవి నానబోయటం వీటన్నిటికీ వాళ్ళ హెల్ప్ చాలా ఉండేది. ఇప్పుడు ఒక్కళ్ళే అయిపోవటం వలన కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని మా ఇంట్లో అసలు మాకు ఏమీ లేదండి, మేము ఊరికే చేసుకుంటాము అని అంటే మామూలుగా షోడశోపచార పూజ చేసుకోవటం, చక్కగా పూలతో అలంకరించుకోవటం, అలాగే ఎవరైనా ముత్తైదువులకి వాయనం ఇచ్చుకోవటం. కానీ ఇందులో ప్రధానంగా మనం కాటుక పట్టడం ఉంటుంది. కాటుక పట్టడం కానీ ఇలాంటివి చేయడానికి ఉండదన్నమాట. అదే లేదు నేను 5 ఏళ్ళు వ్రతంగా చేసుకుంటాను అంటే అప్పుడు కాటుక పట్టాలి. అయితే దీనికి పెద్దగా మా ఇంట్లో ఆచారం లేదు అన్న మాట ఏమీ లేదు, కానీ కొంచెం మన ఇంట్లో పద్ధతులు ఏమున్నాయి అనేది కనుక్కొని చేసుకుంటే బాగుంటుంది. లేదు మనం ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూల్ చెప్తూ ఉంటారు కదా. అంటే వేరే చోట్ల వేరే ఆనవాయితీలు ఉన్నాయి. అందుకని కొంచెం దీన్ని గమనించుకోవాలి. అలాగే ఇప్పుడు మనం వ్రతంగా చేసుకున్నాము అని అంటే కొంతమంది ఇళ్లలో 5గురే ముత్తైదువులు ఉంటారు. కొంతమందికి ప్రతి ఏడాది ముత్తైదువులు పెరుగుతూ ఉంటారు. కాబట్టి అలాగే తోరాలు పోయటం, తోరాలకి 5 తోరాలు వేస్తారు. అంటే ఏంటంటే 5 తోరాలు ఉంటాయి, 5 దారాలు, ఆ దారము 5 సార్లు వేస్తారనమాట. అలాగే 5 ముడులు ఉంటాయి వీటికి. కాబట్టి ఇవన్నీ కొంచెం గమనించుకొని చేయాల్సి ఉంటుంది. అదే మామూలుగా మేము ఇంట్లో ఊరికే చేసుకుంటాం. ఇప్పుడు నాకు 5 ఏళ్ల వ్రతం అయిపోయింది, నేను ప్రతి ఏడాది చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తాను అని అంటే మంగళగౌరి వ్రతం రోజు చక్కగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని వ్రతంలో ఎలా చెప్పారో అవన్నీ చేస్తాను. అయితే తోరాలు పోయటం కానీ కాటుక పట్టడం కానీ అలాంటివి చేయను. ఇదే పాట రూపంలో ఉంటుంది, అమ్మవారి కథే పాట రూపంలో ఉంటుంది కదా. ఆ పాట పాడి అక్షింతలు వేసుకుంటాం అనమాట. అంతవరకు చేసి సాయంత్రం ముత్తైదువులను పిలిచి మనం పసుపు కుంకుమ పంచుకోవచ్చు. అద్భుతం అండి. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరమ్మా? సూర్యవతి గారు, చెప్పండి అమ్మా మీ సందేహం ఏంటో. అదేంటి వరలక్ష్మి పూజ మా పెద్దోళ్ళు ఎప్పుడు చేయలేదండి. అంటే నాకు ఇష్టం, పూజలు ఎక్కువ చేసుకుంటాను. నాకు వరలక్ష్మి పూజ అంటే ఇష్టం బాగా. సరే అమ్మా, ఆనవాళ్ళు ఏంటి చేసుకోవచ్చా చేసుకోవచ్చు? తప్పకుండా అమ్మా. సో మీరు కాసేపు అలాగే ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే గనక మీ సందేహాలు అన్నీ కూడా తీరిపోతాయి. సరేనా? యమునా పాఠక్ గారు, ఇందాక మీరు కొనసాగిస్తూ ఉన్నారు, పండగలు ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చెప్పండి. అలాగే మనకి స్వామివారు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన హయగ్రీవుడి జయంతి కూడా ఇదే శ్రావణ మాసంలో ఉందండి. హయగ్రీవుడి జయంతి కూడా మనకి, ఎందుకంటే వేదాలని రక్షించడానికి హయగ్రీవుడు ఆయన తోడ్పడతాడు కాబట్టి ఇదే హయగ్రీవ జయంతి కూడా
ఇదే మాసంలో ఉంది కాబట్టి చాలామందికి తెలియదు ఏంటంటే మనం సరస్వతీదేవిని ఆరాధిస్తాం, కానీ హయగ్రీవుడు కూడా మా పిల్లలకు చదువు రావాలి అంటే అటు ఆయన సంగీతము, విద్య, జ్ఞానము, ఆ జ్ఞానబోధ చేసేవాడు, విజ్ఞానాన్ని కలిగించేవాడు హయగ్రీవుడు. కాబట్టి మనం ఆ స్వామి వారిని కూడా కొలుచుకోవడం అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతోంది. యూజువల్గా మనకి చదువు, జ్ఞానం అంటే సరస్వతీదేవిని అయితే అని అనుకుంటాము, కానీ హయగ్రీవుడు కూడా దానికి సంబంధించిన భగవంతుడే. కాబట్టి ఆయనని కొలవడం కూడా మరీ ముఖ్యంగా చిన్నపిల్లల చేత కూడా హయగ్రీవ జయంతిలో స్వామివారిని కొలవడం వల్ల భక్తి శ్రద్ధలతో పిల్లలకి చక్కగా జ్ఞానవంతులుగా, అలాగే వాళ్ళు చక్కగా కూడా విద్యావంతులుగా ముందుకొస్తారని కూడా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కాబట్టి ఈ జయంతి కూడా ఇదే మాసంలో వస్తుంది. కాబట్టి మన హయగ్రీవ జయంతి కూడా మనం ఇందులో జరుపుకోవడం చూస్తుంటాం. అలాగే రాఘవేంద్ర స్వామి వారికి సంబంధించి మనకి మంత్రాలయంలో స్వామివారు రాఘవేంద్ర జయంతి కూడా ఇదే మాసంలో మనం జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే మీరు చూస్తే కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య పొలాల అమావాస్యగా చెప్పబడుతుంది. మరి పొలాల అమావాస్య రోజు కూడా ఆడవాళ్ళందరూ కూడా, అంటే చాలామంది ఆడవాళ్ళు, కొంతమంది ఎవరికైతే సంతానం కనుక కొద్దిగా లేట్ అయినా డిలే అయినా కూడా పొలాల అమావాస్య రోజు వాళ్ళ చేత ఒక నోము నోయిస్తారు. ఆ నోము నోచుకోవడం వల్ల కూడా పిల్లలు చక్కగా సత్సంతానం కలుగుతుంది అని కూడా మన పెద్దలు చెప్పడం అనేది నానుడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పొలాల అమావాస్య తర్వాత కాలక్రమేణా పొలాల అమావాస్య కాస్త పోలేరు అమావాస్యగా కూడా పిలవబడ్డం మనం చూస్తూ ఉంటాం. పోలేరు అమ్మ అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం, గ్రామ దేవతలు వీళ్ళు. కాబట్టి ఆ గ్రామాన్ని సురక్షితంగా సుభిక్షితంగా ఉంచి ఆ తల్లిని కూడా పోలేరమ్మగా మనం కొలుస్తూ ఉంటాం. కాబట్టి సో పొలాల అమావాస్య కూడా మనం నాకు తెలిసి కంద పిలకతో వ్రతం చేసి పెట్టి పూజ చేసుకుంటారు. సో ఇదంతా కూడా మనకి వివిధ తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో చేస్తారు, కొన్ని ప్రాంతాలలో చేయరు. కొన్ని ప్రాంతాలలో కొన్ని పేర్లతో అమ్మవారిని కొలుస్తారు, ఇంకొక ప్రాంతాల్లో ఇంకొక పేరుతో అమ్మవారిని కొలుస్తారు. మొత్తానికి ఏదైనా అమ్మనే కొలుస్తారు. కాబట్టి విధి విధానాలు మన ఒక ఆచార వ్యవహారాలు ఇందాక అమ్మగారు చెప్తున్నట్టుగా మనకి వంశపారపర్యంగా వచ్చే కొన్ని ఆచారాలు ఉంటాయి. కొంతమంది చేస్తాం, కొంతమంది చెయ్యం. కానీ చాలా నేనేమిటానంటేనండి, ఇప్పుడున్న జనరేషన్ ఇవన్నీ కూడా ఏమిటి, ఎందుకు చేయాలి, వీటి వల్ల ఏమిటి, మనకు అంత టైం లేదు, మనం అంతా ఉద్యోగాలు చేసుకుంటున్నాం అని మర్చిపోతున్నారు ఈ ట్రెడిషన్స్ని. కానీ వీటికి ఉన్న ప్రాముఖ్యతని గుర్తించాలి. మహిళలైనా వర్కింగ్ మహిళలైనా, అటు పని చేసుకుంటున్న మహిళలైనా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఇటువంటివన్నీ చేయడం వల్ల మన సాంప్రదాయాన్ని కాపాడడం ఒకటి, మన ఆచారాలని కాపాడడం ఒకటి. దానివల్ల ప్రయోజనం ఇది భక్తిపరంగానే కాదు, మనం ఎందుకు ఈ మాసంలో అమ్మవారిని కొలవాలి, దేవీ దేవతలను ఎందుకు కొలవాలి అనే దానికి ఇందాక కూడా మేము మీతో చెప్పినట్టుగా ఒక సైంటిఫిక్ అప్రోచ్ కూడా ఉంది. కాబట్టి ఇవి ఆచరించడం వల్ల మనకి, మన కుటుంబానికి అన్ని రకాలుగా భక్తిపరంగా భగవంతుడితో దగ్గర అవడం అనేది కాకుండా అదొక్కటే కాకుండా మనకి కూడా మంచిది. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ప్రధానంగా అందరికీ ఉండే సందేహం కావచ్చు, తెలుసుకోవాలి అనేటువంటి తపన కావచ్చు, వరలక్ష్మి వ్రతం. ఇందాక మన కాలర్ అడిగినట్టుగా సంప్రదాయంలో లేకపోయినా, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా ఉంది, ప్రతి ఒక్కరికి ప్రతి వ్రతము ప్రతి పూజ చేసుకోవాలి, మేము కూడా అమ్మవారి ఆశీర్వాదం పొందాలి, కానీ మా ఇంట్లో ఆచారం లేదు, మేము మొదలు పెట్టచ్చా లేదా, ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అనేది తెలుసు, కానీ ఎవరైనా ప్రారంభించాలి అనుకున్నా, విధి విధానాలు పాటించాలి అన్నా, సులభంగా చేసుకోవాలి అన్నా చాలా సందేహాలు. వీటి గురించి ఏం చెప్తారు? కొన్ని వ్రతాలు అసలు వాటికి ఆచార వ్యవహారాలు అంటే మా కుటుంబంలో ఇది ఉంది అన్న మాట లేదు. వినాయక చవితి ఒకటి అనుకుందాం, వ్రతకల్పం అంటాం, వినాయక చవితి. తర్వాత లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన వరలక్ష్మి వ్రతం ఒకటి. తర్వాత మామూలుగా సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది కదా, అదొకటి. ఇలాంటి కొన్ని వ్రతాలు అసలు మా ఇంట్లో ముందర చేయలేదండి అన్న మాట అక్కర్లేదన్నమాట. ఇవి ఎవరైనా చేసుకోవచ్చు. వరలక్ష్మిలోనే పేరులోనే ఉంది వరాలు ఇచ్చే లక్ష్మి. మనం అందరం కోరుకునేది ఏముందమ్మా, ఐశ్వర్యం కోరుకుంటాం, ఐదోతనం కోరుకుంటాం, అభివృద్ధి కోరుకుంటాం, కుటుంబ సభ్యులతోటి బాగుండాలని కోరుకుంటాం, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కోరుకుంటాం. ఇప్పుడు వర్కింగ్ లేడీస్ అయిపోయాం కనుక. బట్ ఓవరాల్గా మనం ఏం చూసుకుంటున్నాం, మనకి వంశాభివృద్ధి కలిగి, భర్త అనురాగం కలిగి, అత్తమామల ప్రేమ కలిగి మనం ఐశ్వర్యంలో ఉండాలి. ఇదే కదా. ఇవన్నీ ఇచ్చేది ఎవరు అని అంటే లక్ష్మీదేవి. అందుకని ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి, ఆవిడ వరాలు ఇచ్చే లక్ష్మిగా కొలుస్తాం కనుక ఇది మాకు ఆనవాయితీ ఉంది లేదు అనే సందర్భమే లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకా కొన్ని రకాల వ్రతాలు ఉన్నాయి. ఈ వ్రతాలతో పాటు ఈ వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవచ్చు. అదే మంగళగౌరి వ్రతం అనేటప్పటికీ కొంతమందికి ఆనవాయితీ ఉందంటారు, లేదంటారు. అందుకని అక్కడ కొంచెం సంశయం వస్తూ ఉంటుంది. కానీ వరలక్ష్మి వ్రతం విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి భయం లేకుండా
ఎటువంటి అంటే ఇంకా అసలు డౌటే అక్కర్లేదన్నమాట. అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు, చక్కగా ఆరాధన చేయొచ్చు. ఆ రోజు ఎంతమంది సుమంగళులు ఉంటే అంతమందికి పసుపు కుంకం పంచుకోవచ్చు. అంటే ఐదోతనం కోరుకుంటూ చేసేది. ఇంకొకటి ఏమిటంటే ప్రకృతి అంతా కూడా శోభిల్లుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇదంతా చూసామనంటే ఈ వానాకాలం అంతా కూడా జనరేషన్ జరుగుతూ ఉంటుంది. అందుకని అమ్మవారు ఒక రకంగా మనందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా భావిస్తాం. అంటే ప్రకృతి ఎలా అయితే మంచిగా ఎదుగుతూ ఉంటుందో, అంటే మనకి కనిపించేటప్పుడు గ్రీనరీ ఎక్కువ ఉంటుందో, అలాగే అమ్మవారు కూడా మనకి సకల శుభాలను కలిగిస్తుంది అని చెప్పి ఒక రకంగా చెప్పుకోవటం. ఇంకొకటి ఏమిటి, అమ్మవారి ఆరాధన చేస్తున్నప్పుడు ఎదుటి మనిషిని మనం అమ్మవారిగా భావిస్తూ, అంటే మనం మామూలుగా భావన మాత్రాన అంటాం కానీ పూజ చేసేటప్పుడు మన ఆలోచనలు చాలా రకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంతసేపు ప్రసాదాల మీద, ఇంకో దాని మీద, పిల్లలు వచ్చారా, లేకపోతే పనులు చేసుకున్నామా, మంచినీళ్ళు వచ్చాయా, దీని మీదే వెళ్ళిపోతుంది తప్ప ఆ కూర్చున్న గంటన్నర అమ్మవారి మీద ధ్యానం నిలవదు. అందుకని అలాంటి వారికి కొంతమంది కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువగా ఉండొచ్చు, కొంతమందికి ఇంకొక రకంగా ఉండొచ్చు. కాబట్టి అలాంటప్పుడు ఏమంటారు, సాయంత్రం పూట పేరంటాళ్ళని పిలవండి అంటారు. దీనివల్ల 2 లాభాలు. ఒకటేంటి, చుట్టుపక్కల వాళ్ళతోటి మనకి స్నేహం పెరుగుతుంది. రెండోది ఏమిటి అని అంటే వారికి సేవ చేయటం వలన, అంటే పసుపు రాయటం వలన, అలాగే వారికి గంధం ఇవ్వడం వలన, అలాగే వారికి కూడా మనం పంచోపచారాలు చేస్తాం. అంటే ఒక రకంగా అమ్మవారిగా భావిస్తూ వాళ్ళకి మనం సేవ చేస్తాం. అమ్మవారిగా ఎప్పుడైతే భావిస్తూ మనం వాయనాలు ఇస్తామో, ఎప్పుడైతే మనం పసుపు కుంకాలు పెడతామో, ఆటోమేటిక్గా అమ్మవారికి పెట్టినట్టేగా. అందుకని పూజలో ఎక్కడైనా మనకి ధ్యాస కుదరలేదా, ఆ వారం మనం ఇంటికి పిలిచిన ముత్తైదులని మనం పూజించటం జరుగుతుందన్నమాట. అందుకని ఎవరైనా చేసుకోవచ్చమ్మా, దీనికి అసలు ఎటువంటి నిబంధన లేదు, చక్కగా చేసుకోవచ్చు. దృష్టి పెట్టి మంచిగా మనసు పెట్టి చేసుకుంటే చాలు. తప్పకుండా అండి. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా, నా మాట వినిపిస్తోందా? హలో, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు వెంకటేశ్వరమ్మ. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటో. అంటే మా వాడు చనిపోయి 1.5 సంవత్సరం అయిందమ్మా. మా కాలు తీసుకుంటానంట వరలక్ష్మి పూజ. మరి నేను నైవేద్యాలు వంటి ఇవ్వచ్చు ఆమెకి? తప్పకుండా అమ్మా. సరే, ఇక్కడ వరలక్ష్మి పూజ విధానంలోనండి, ఇప్పుడు వారు కాలం చేసినా కూడా వారి అమ్మాయి తప్పకుండా చేసుకోవచ్చు. సపోజ్ అమ్మాయికి పెళ్ళైపోయి వేరే చోటుకి వెళ్ళిందంటే అసలు ఇబ్బందే లేదు. అదే ఏడాది లోపు ఇంకా అమ్మాయికి వివాహం కాలేదు అని అంటే ఏడాది లోపల మాత్రం వ్రతాలు లాంటివి చేసుకోకూడదు. ఏడాది కూడా దాటింది అక్కడ, కాబట్టి చక్కగా చేసుకోవచ్చండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన పరవాన్నం, బెల్లంతో చేసిన, ఆవు పాలతో చేసిన పరవాన్నం ముఖ్యమైనది. ఈరోజు చాలా మంది వాయనం కింద బూరెలు ఇస్తారు. బూరెలు ఇవ్వటం కూడా ఒక ఆనవాయితీ ఉంది. అందుకని బూరెలు పెడతారు, అమ్మవారికి వాయినంగా బూరెలు ఇస్తారు. ఈ బూరెలు పెట్టడం వల్ల వంశాభివృద్ధి అంటారు, తర్వాత ఆయుష్ పెరుగుతుందంటారు. పుట్టినరోజులకు కూడా మనకి ఏంటంటే బూరెలు చేయండి అంటారు. బూరెలు చేయటం వలన నిండు 100 ఏళ్ళు బాగుంటారు అని అర్థం అనమాట. అందుకని ఏంటంటే మనం కోరుకుంటున్న కోరికలు ఏముంటాయో ఇందాక నేను చెప్పినట్టు ఇవే ఉంటాయి. ఆడవాళ్ళు ఇంతకంటే వేరేగా విరుద్ధంగా కోరుకోవటమే ఉండదు. ఎప్పుడు వాళ్ళ కుటుంబ శ్రేయస్సు కోరుకుంటారు, భర్త అనురాగం కోరుకుంటారు, పిల్లల అభివృద్ధి కోరుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా కావాలి అని చెప్పి కోరుకుంటారు కనుక అమ్మవారికి సంబంధించి ముఖ్యంగా చేయాల్సింది పరవాన్నం. తర్వాత పానకం, వడపప్పు. పానకము, వడపప్పు, చలిమిడి కూడా కొంతమంది చేస్తారు. చలిమిడి ఇది కంపల్సరీగా ఉంటాయి. వీటిల్లో ఇంకా మన శనగలు ఒకటి, ఎందుకంటే మనం చాలా మందికి వాయనంగా ఇస్తుంటాం కనుక శనగలు. తర్వాత మామూలుగా అరటిపళ్ళు, రకరకాల పళ్ళు, ఏ పళ్ళు దొరికినా పర్వాలేదు, రకరకాల పళ్ళు. అందులో కూడా దానిమ్మ పళ్ళు మరీ శ్రేష్టం కాబట్టి దానిమ్మ పళ్ళు. పువ్వులు కూడా అమ్మవారికి ఎర్రటి పువ్వులు ఇష్టం కాబట్టి ఏ పువ్వులు దొరికినా పర్వాలేదు. అందులో మందారాలు అయితే మనకి ఇళ్లల్లోనే విరివిరిగా ఉంటాయి కాబట్టి మందారాలు కానీ, గులాబీలు కానీ, ఎర్రటి పువ్వులు, వేరే పువ్వులు కూడా చేయొచ్చు. ఈ పువ్వే దొరికిందన్న భావన అక్కర్లేదు. అమ్మవారికి పూజ చేయటం ముఖ్యం. ఇంకా ప్రసాదాల విషయానికి వచ్చిందంటే ముఖ్యంగా అదొకటి ఇందాక చెప్పుకున్నాం. వీటితో పాటుగా మీరు పులిహోర కానీ ఇంకొకటి కానీ చేసుకోవచ్చు శక్తానుసారం. కానీ ప్రసాదాల మీద మొత్తం ధ్యాస పెట్టి పూజని మాత్రం పక్కకి నెట్టకూడదు. పూజ బాగా భక్తితో చేసుకోండి. ప్రసాదము అమ్మవారికి ఇష్టంగా పెట్టండి. అమ్మవారు తింటోంది అన్న భావనతోటి పెట్టాలి. మన ఇంటికి ఎవరైనా వస్తే వారికి ఇష్టం అని చెప్పి ఏదో ఒకటి చేసి పెడతాం కదా, అలాగే అమ్మవారిని మన ఇంటికి పిలిచాం గనక అమ్మవారికి అంతే ప్రీతికరంగా, అంతే ఇష్టంగా మనం చేసినది ఏదైనా. కొంతమంది ఏం చేస్తారంటే ఉట్టి పరవాణం వండి చక్కగా అన్నం వండుతారు.
అన్నంలోనే అన్ని ఆధారులన్నీ వేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అలా చేస్తారు. కొంతమంది దద్దోజనం అంటారు, పులిహోర అంటారు, ఇంకా రకరకాలు వాళ్ళ శక్తి అనమాట. కాబట్టి ఎన్ని రకాల పలహారాలన్నా ఇప్పుడు ఆవిడ చేసి ఇవ్వచ్చా అండి వాళ్ళ అమ్మాయి? తప్పకుండా చేయొచ్చండి, తప్పేమీ లేదు. ఇలాగా ఇబ్బందికరంగా ఉన్న స్త్రీలు కూడా ఎవరైతే ఉంటారో వారు కూడా పూజ చేసుకోవచ్చు. పూజకి ఎక్కడా ఇబ్బంది లేదు. ఎక్కడంటే కొంచెం సహాయం కూడా తప్పనిసరిగా చేయొచ్చు, తప్పేమీ లేదు. యమునా పాఠక్ గారు, ఇంతకుముందు పర్వదినాలు వాటి విశిష్టతల గురించి ఈ మాసంలో ఎక్కువగా ఏ ఏ పర్వదినాలు వస్తాయనేది చెప్తూ ఉన్నారు. ప్రధానంగా శ్రావణ మాసం అనగానే బహుళపక్షంలో వచ్చేటువంటి శ్రీకృష్ణాష్టమి అందరికీ బాగా గుర్తుంటుంది. ఏడాదంతా కూడా ఆ పర్వదినం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. శ్రీకృష్ణాష్టమి విశేషం ఒక్కసారి తెలియజేయండి. తప్పకుండా అండి. ఈ ప్రపంచానికి జ్ఞానబోధ చేసిన ఆ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు ఒక 8వ అవతార పురుషుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా జన్మించింది. ఒక్క నిమిషం అమ్మా, క్షమించాలి, కాలర్ ఉన్నారు. కాల్ తీసేసుకుంటే మనం కంటిన్యూ చేయొచ్చు టాపిక్ ని. అందుకని నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? నా పేరు రూపావతమ్మా. రూపావతి గారు చెప్పండి అమ్మా మీ సందేహం. ఇప్పుడు దేవుళ్ళని పూజ చేసేటప్పుడు పండగలప్పుడు ఒక ఏదైనా ఇప్పుడు శివుడు వెంకటేశ్వరం ఉంటారు కదమ్మా, అందరికి సరికి ఒకే దీనిలో ప్రసాదం పెట్టొచ్చా, విడివిడిగా పెట్టాలా? తర్వాత భర్తలేడు అయితే అమ్మవారికి వరలక్ష్మి రోజు వ్రతం రోజు తీరాజాయుడు పెట్టుకోవచ్చమ్మా భర్త లేని వాళ్ళు? తప్పకుండా అమ్మా, రెండిటికి సమాధానం చెప్పు. పూర్వ సువాసినులు అనగానే ఏదో దోషం అని ఎప్పుడూ అనుకోకూడదు. అందుకని ఏంటంటే మీరు చక్కగా అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకోండి, అలాగే అమ్మవారికి పసుపు కుంకం పెట్టండి. ఇంకా రెండో విషయం ఏంటంటే ప్రసాదాల గురించి అడిగారు కదా. ప్రసాదము మీరు ఒకటి చేసి అన్ని భగవంతులు మీరు ఎంతమందికి చూపించాలనుకుంటారో అందరికీ చూపించవచ్చు. మనకంటే వెరైటీస్ కావాలి కానీ పాపం భగవంతుడు ఏమీ అడగడు. అందుకని మీరు భక్తితో పెట్టండి చాలు. అలాగే మీరు ఎన్ని చేయగలరో అన్ని చేయండి. సాధారణంగా అమ్మ ఇక్కడ దోషం లేనిది ఏమిటి అని అంటే బెల్లం అంటారు. వినాయకుడికి బెల్లం నైవేద్యం చాలా ఇష్టం. బెల్లం ముక్క ఇంట్లో ఉండేదేగా, అందుకని బెల్లం నైవేద్యం వినాయకుడికి పెట్టండి. అలాగే మనం పరమాన్నం ఎలానో పెట్టమనే చెప్తున్నాం, ఎందుకంటే అమ్మవారికి ఇష్టం, గౌరీదేవికి ఇష్టము, అలాగే లక్ష్మీదేవికి ఇష్టం. ఇంకా శ్రీమన్నారాయణుడు అంటారా, ఆయనకి మామూలుగా దద్దోజనం, ఆయన పాపం ఏది పెట్టినా స్వీకరిస్తాడు. అందుకని దద్దోజనం పెట్టచ్చు. పెరుగు ఎలానో మన ఇంట్లోనే ఉంటుంది కనుక, అన్నం ఎలానో వండుతాం కనుక దద్దోజనం చేసి పెట్టచ్చు. నిజంగా నాకు చాలా ఇదిగా ఉంటుంది, మన హిందూ మతంలో ప్రసాదాలన్నీ కూడా అన్నం చుట్టూరానే తిరుగుతాయి. అందుకని అన్నం వండామంటే అనేక రకాలుగా వాటిని చేయొచ్చు అనమాట. కాబట్టి అమ్మ ఒక్క ప్రసాదం చేసినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. అందరూ మీరు ఎవరెవరికి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నివేదించండి. తప్పకుండా అండి, మీరు కొనసాగిస్తారా? తప్పకుండా. ఇందాక అన్నట్టుగా మన శ్రీ మహావిష్ణు అవతారైన 8వ అవతారం ఆ కృష్ణ పరమాత్మ తన భగవద్గీత ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు, ఆ ఒక్క మహాత్ముడు, ఆ భగవంతుడు పుట్టిన మాసము శ్రావణ మాసం. కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజటండి మనకి సంవత్సరం అంతా కూడా 24 ఏకాదశులు వస్తాయి. కానీ యూజువల్గా ఏకాదశి వ్రతం పాటిస్తే మన ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు. ఈ రోజుల్లో డైటీషియన్స్, న్యూట్రిషనిస్టు చెప్తున్నారు కనీసం 15 రోజులకు ఒక్కసారి కనుక మీరు డీటాక్సిఫై చేసుకోండి, బాడీలో ఇలా తినకుండా ఉండండి అని చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు. సో దానికి ఈ ఆధునిక వీటిల్లో మనం వింటున్నాం. కానీ మన పెద్దలు, మన పూర్వీకులు అప్పుడే ప్రతి ఏకాదశి రోజు మీరు కంపల్సరీగా ఫాస్టింగ్ చేయండి అని ఒక నియమం పెట్టారు. అది మన శరీరానికి మంచిది, మన ఆరోగ్యానికి మేలు చేసేది అని. కాబట్టి అది కుదరని వాళ్ళు కనీసం ఇలా ఇప్పుడు భగవంతుడి పేరు చెప్తే కనీసం ఇప్పుడైనా చేస్తారు, ఒక భయము భక్తితో చేస్తే మనకి మంచిది అనే నానుడి కూడా ఉందండి. అంటే ఒక సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎందుకు ఇవన్నీ చెప్పడం జరిగింది మన పెద్దవాళ్ళని ఒకసారి మన సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తే మనకు అర్థమవుతాయి. 24 ఏకాదశులు చేసుకోలేని వాళ్ళు, పాటించలేని వాళ్ళు కనీసం శ్రీకృష్ణాష్టమి రోజు కనుక వాళ్ళు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి పాలు, వెన్న, ఆయనకి ఇష్టమైన పాలు, వెన్న, మీగడ ఇలాంటివన్నీ కూడా ఆయనకి నైవేద్యం పెట్టి ఆ ఫాస్టింగ్ చేయడం వల్ల అంత ఫలితం దక్కుతుందట. అంటే సంవత్సరం అంతా చేయలేకపోయినా, ఇంకేదన్నా సందర్భంలో చేయలేకపోయినా ఈ ఒక్క రోజు కనుక తప్పకుండా పాటిస్తే వాళ్ళకి సంపూర్ణంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు తప్పకుండా వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ఉంటాయి, మేలు చేస్తాయని ఆ వ్రతం కూడా పాటించండి అంటూ ఉంటారు. సో ఇందాక మీతో అన్నట్టుగా
మనం ఇందాక కూడా కొన్ని వ్రతాల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ద్రౌపదీదేవికి మంగళ గౌరీ వ్రతం గురించి చెప్పాట. ఇది మన పెద్దలు చెప్తున్న నానుడి, పురాణాల్లో చెప్పబడింది. ఏంటంటే ఈ వ్రతం ఆచరించడం వల్ల చాలా శుభాలు జరుగుతాయి, తమ భర్తలకు మంచి జరుగుతుంది అని ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవికి చెప్పడం జరిగిందిట. అలాగే నారద మహర్షి కూడా సావిత్రి దేవికి, మరి ఆవిడకి కూడా తన భర్త ప్రాణాలు కాపాడుకోగలిగింది ఆవిడ. ఎలాగా? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మంగళ గౌరీ వ్రతం చేయడం వల్ల, నారద మహర్షులు ఏదైతే ఒక ఉపదేశంతో ఆవిడకి చెప్పడం వల్ల, ఆవిడ అలాంటి వ్రతాలు చేయడం వల్ల కూడా తన భర్త ఆయువుని సైతం తాను యముడితో పోరాడి వెనక్కి తీసుకొచ్చే ఒక శక్తి సామర్థ్యం ఆవిడకి కలిగాయి. అంటే ఈ వ్రతాలలో అంత గొప్పతనం ఉంది. అంటే స్త్రీకి చాలా విలువైనది తన భర్త, తన పిల్లలు, తన కుటుంబ సౌఖ్యం. అదన్నీ కూడా ఈరోజు ఈ వ్రతాల ద్వారా కూడా స్త్రీ అందరి బాబోగులు కోరుకుంటుంది. అందుకే అంటారు చూసారా, ఒక టీచర్ ఉమెన్ ఆఫ్ ద హౌస్, ఆవిడ అన్ని చూసుకుంటారు అని. ఆ మహిళ ఏ ఇంటి మహిళ అయితే జ్ఞానవంతురాలు అవుతుందో, ఆవిడ కుటుంబం కోసం ఆలోచిస్తుందో, తను చక్కగా మంచి ఆలోచన విధంలో ఉంటుందో, తనే కాకుండా తన కుటుంబము తోటి సమాజం కూడా బాగుంటుంది అని మన ఈ పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా పరోక్షంగా స్త్రీ జ్ఞానవంతురాలే, స్త్రీ ఆ మాతృశక్తి చైతన్యవంతురాలైతే సమాజం బాగుంటుందని పరోక్షంగా మనం చేసుకునే నోములు, వ్రతాలు, పూజలు ద్వారా ఇది మనకు తెలియజేస్తుందండి. ఇది మనం ఫస్ట్ ప్రధానంగా అర్థం చేసుకోవాలి. మూఢనమ్మకాలు కాదు, ఇంకా ఏది కాదు. ఇవన్నీ కూడా మన ఒక హెరిటేజ్, మన కల్చర్, మన ట్రెడిషన్, వీటన్నిటికీ బలమైన కారణాలు ఉన్నాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో మహిళలు ఆచరించాలి అని. ఇంకొకటి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని. మంగళగౌరి వ్రతం చేసుకున్నా, వరలక్ష్మి వ్రతం చేసుకున్నా, లేకపోతే మీరు బుధవారం నోము చేసుకున్నా, అటు విష్ణువుని కొలిచినా, అటు శివుణ్ణి కొలిచినా, మరి యావత్తు అమ్మవార్లను కొలిచినా కూడా ఈ మాసమంతా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంటే మరి మహిళకు, ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఏమిటయ్యా అంటే, అష్టైశ్వర్యాలు అంటే సంపద మొదటిది. అంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి, సంపద ఉంటే అందరం బాగుంటాం, సంపద లేకపోతే అక్కడ దుఃఖానికి గురవుతాం. కాబట్టి సంపద అనేది మొదటి. 2 భూమి. అంటే భూమి అంటే మనకి ఒక ఇల్లు, వాకిలి, మనకంటూ ఒక స్థిర చరాస్తులు ఏమన్నా చిన్నదైనా సరే, ఒక రూమ్ అయినా సరే, సో ఇవన్నీ కూడా కలుగుతాయని భూమి. 3 శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి. ఈ అష్టైశ్వర్యాలు ప్రసాదించు తల్లి అని ఆ తల్లిని, ఆ తండ్రిని, ఆ ఒక్క మహిళ, ఆ ఒక్క గృహిణి, ఆ ఒక్క మాతృశక్తి ఆ తల్లిని వేడుకోవడం, ఆ తండ్రిని వేడుకోవడం అనేక పూజా కార్యక్రమాల ద్వారా, నోముల ద్వారా శ్రావణ మాసం అంతా కూడా ఆవిడ చేసుకుంటూ ఉంటుంది. అష్టైశ్వర్యాలు అంటే ఇప్పుడు నేను చెప్పబడిన ఈ అష్టైశ్వర్యాలు కూడా ఆ కుటుంబం తులతూగాలని ఆ మహిళ కోరుకుంటుంది. కాబట్టి అందరూ కూడా శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో అటు మహిళలు, పెద్దలు, పిన్నలు, పెద్దలు అందరూ కూడా కలిసి కుటుంబ క్షేత్రం అంతా కూడా మన పండగలను, మన వ్రతాలను, మన నోములను తప్పకుండా ఆచరిస్తారని, మరి శ్రావణ మాసాన్ని చక్కగా పాటించి ఆ ఒక సత్ఫలితాన్ని మీరు అందరూ కూడా పొందాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని ఈరోజు మా హిందూ ధర్మం ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటూ. తప్పకుండా లత గారు, అలాగే శ్రావణ మాసం అనగానే పాటించాల్సినటువంటి విధానాల గురించే చాలామంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోమవారం నాడు చేసేటువంటి వ్రతం కావచ్చు, శనివారం చేసేటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కావచ్చు. ఈ మాసంలో చాలా వ్రతాలు, పూజలు మనం మాట్లాడుకున్నట్టుగా చాలా వస్తాయి. కానీ అందరూ అన్ని పాటించలేకపోవచ్చు. ప్రస్తుత జీవన శైలికి తగ్గట్టుగా ఆ నియమం ఏదైతే ఉందో, ఆ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని కూడా పాటించలేకపోవచ్చు. ఎవరైనా సులభంగా ఆచరించదగ్గ నియమాలు అవన్నీ ఏముంటాయి ఒకసారి తెలియజేయండి. సరే, ఇప్పుడు సోమవార వ్రతం అంటామా, 4 వారాలు అంటాము. సరే, ఆడవారి సంగతి పక్కన పెడితే మగవారు కూడా చెయ్యాలి. ఎంతసేపు శ్రావణ మాసం అంటే ఆడవారు ఒక్కటే అని కాదు, వరలక్ష్మి వ్రతం అంటే ఆడవారు ఒక్కటే అని కాదు. కాబట్టి మెయిన్గా మనం ఒక్కసారి ఇందాక మేడం గారు చెప్పినట్టు పండగలన్నీ ఉన్నాయి కనుక సోమవార వ్రతం రోజు సోమవార వ్రతం చేసుకోలేము, నాకు అసలు కుదరదు, 4 వారాలు నేను ఉండలేను. ఇలాంటప్పుడు ఏంటి అని అంటే శివాలయంలో పొద్దున సాయంత్రం దీపారాధన చేయటం, ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ చేయటం. కానీ ఎవరైతే శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ఈ మాసం అంతా దీపారాధన చేస్తారో వారికి ఉన్న కష్టాలన్నీ పోతాయన్నమాట, వాళ్ళకున్న పాపాలన్నీ తొలగిపోతాయి. అందుకని ఏంటంటే మనం ఏదైనా సరే పూర్వజన్మలో ఏవో చేసుకున్నాము, బాధలు పడుతున్నాము, మనకి వ్రతాలు చేసుకునేంత ఓపిక లేదు, కొంచెం పెద్దవాళ్ళం అయిపోయాం, మందులు వేసుకోవాలి, ఇలాగ ఉన్నవాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఈ మాసం అంతా కూడా గుడికి వెళ్ళటంలో ఏ గుడికి వెళ్ళినా ఇబ్బంది లేదు. అమ్మవారి గుడి అయినా సరే, లేకపోతే శివుడి గుడి అయినా సరే, విష్ణు ఆలయం అయినా సరే, ఎవరిదైనా సరే ఆలయానికి వెళ్ళటం, పొద్దున సాయంత్రం దీపారాధన
దీపారాధన చేయటం, ముఖ్యంగా శివాలయం కానీ, విష్ణువాలయం కానీ, అమ్మవారి ఆలయం కానీ. తర్వాత ఏంటి అని అంటే ఈ 4 వారాలు కూడా ఎవరైతే ఉపవాసం ఉండలేరో వాళ్ళు అన్నం కాకుండా టిఫిన్ లాంటిది భోజనం చేయటం. ఇంకా మూడో విషయం ఏంటి అని అంటే స్వామివారికి చాలా ఇష్టమైనది ఏంటి తెలుసా? అభిషేకాలు 1, 2 మారేడు దళాలు. మూడోది ఏమిటి అని అంటే స్వామివారికి ఇష్టమైనది జాజి పూలు. అందుకని శివుడికి ఇష్టమైన జాజి పూలతోటి స్వామివారికి నమ్మకం చదవటం. ఇప్పుడు సపోజ్ మనకి నమ్మకం చదవటం రాదు, యూట్యూబ్లో ఉంటుంది, చక్కగా పెట్టుకోండి, ఇంట్లో దీపారాధన చేసుకోండి, నమ్మకం చదువుకుంటూ శివుడికి ఇంట్లో ఎవరికైనా లింగం అది ఉంటే శివారాధన చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ నీళ్లతోటి చేయటం, బిల్వార్చన చేయటం. బిల్వం గనక నీళ్ళల్లో వేసి ఆ బిల్వ జలంతో గనక అభిషేకం చేస్తే మనకి సిరి సంపదలు అమోఘంగా వస్తాయన్నమాట. అందుకని ఎవరికైనా సరే కష్టకాలం వచ్చింది అనుకోండి, ఆర్థికంగా బాగాలేదు, వాళ్ళందరూ బిల్వ జలంతో చేయటం, గరిక నీళ్ళతోటి చేయటం. గరిక నీళ్ళు అంటే ఏంటి? మళ్ళీ అంతే, ఒక లోటాలోనో ఎక్కడైనా సరే ఒక దీనిలో చక్కగా గరిక వేసి దాంతో అభిషేకం చేశారనుకోండి, రుణాలు ఏవైతే ఉంటాయో రుణాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగా చాలా చాలా ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఇవి బేసిక్గా మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకోలేము అనుకున్న వారికి. ఇంకొక రూల్ ఏంటంటే ఎలా అయితే కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే ఒక్కసారన్నా మనం ఉపవాసం ఉండాలి అని చెప్తారో అలాగ శ్రావణ మాసంలో కూడా ఒక్కసారన్నా శివుడికి సంబంధించి ఉపవాసం ఉండాలి. కాబట్టి 4 వారాల్లో 1 వారం అన్నా ఉండే ప్రయత్నం చేయటం. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటి, మనకి ఏమైనా సరే విఘ్నాలు కలుగుతున్నాయి, ఏమైనా సరే ఇబ్బందులు కలుగుతున్నాయి, అనుకున్న పనులు అవ్వడం లేదు, అప్పుడు ఏంటంటే దూర్వా గణపతి వ్రతం అని ఒకటి ఉంది. కాబట్టి ఆ దూర్వా గణపతి వ్రతం చేయటం, హాయిగా గరిక తెచ్చి స్వామివారికి చక్కగా అష్టోత్తరంతో పూజ చేసుకొని బెల్లం నైవేద్యం పెట్టడం, అలాగే స్వామివారికి ఇష్టమైనది అరటిపండు కదా, అరటిపండు నైవేద్యం పెట్టడం. ఇవన్నీ ఇంట్లో చేసుకునేవే, మనం విడివిడిగా చేసుకోలేము అని అనుకుంటున్న వారికి. తర్వాత ఇంకొకటి ఏమిటి అని అంటే సూర్యారాధన తప్పనిసరిగా చేయాలన్నాను కదా. కాబట్టి భాను సప్తమి అంటే సప్తమి రోజున మనకి ఇది ఉంటుంది. ఆ రోజు సూర్యాస్తమం అని చెప్పి ఒక శ్లోకం ఉంది. ఆ సూర్యాస్తమం చదవటం, ఏదైనా సరే ఒక దానం ఇవ్వటం, ముఖ్యంగా గోధుమలు కానీ ఏదైనా సరే మీ శక్తానుసారం దానం చేయండి. దాని వలన అక్షయ ఫలితం కలుగుతుంది. మామూలుగా మనం ఏమనుకుంటాం, అక్షయ తృతీయ నాడు ఈ దానాలు అనుకుంటాం. ఈరోజు కనుక ఎటువంటి దానం చేసినా మనకి అక్షయ ఫలితం వస్తుంది. ఈరోజు నాన్ వెజ్ తింటాం కానీ వేరే వ్యాపకాలు కానీ పెట్టుకోకుండా కొంచెం నిదానంగా భగవత్ ఆరాధన చేసుకుంటూ ఉండటం. ఇంకొకటి ఏమిటి అనంటే మామూలుగా ఈ సప్తమి అయిపోయిన తర్వాత ఏకాదశి వస్తుంది. ఈసారి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మవారి వ్రతము ఏకాదశి 2 కలిసి వచ్చాయి. 16వ తారీఖే అమ్మవారి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఉంది, 16వ తారీఖే ఏకాదశి కూడా ఉంది. అసలు ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అంటే అంటారు కదా ధమాకాలాగా 1 కొంటే 1 ఫ్రీ. మరి ఆ రోజు అన్నం తినకూడదు అంటారు కదా. తినొచ్చు, వ్రతం చేసుకున్న రోజు భోజనం చేయొచ్చు. కొంతమంది ఏకాదశి వ్రతం చాలా నియమంగా చేస్తారు కదా, అలాంటి వాళ్ళు సాయంత్రం అమ్మవారికి పెట్టిన ప్రసాదం తినొచ్చు. చాలా మంది ప్రసాదం కూడా నైవేద్యం పెట్టి మేము ఉపవాసం ఉన్నాము అని చెప్పి తినరు. ఇది ఒకటే కాదండి, ఇప్పుడు లైన్ గా మనకు వస్తాయి కదా, సోమవారం వ్రతం చేసేవాళ్ళు ఉంటారు, మంగళవారం చేసేవాళ్ళు ఉంటారు, ఆ పక్కనే మళ్ళీ ఇంకేదన్నా తిథి పడితే పంచమి లాంటివి వచ్చాయంటే ఇప్పుడు ఈ మాసంలో ప్రతిదీ విశేషంగానే కనిపిస్తుంది. అన్నిటికీ ఉపవాసాలు ఉండాలి అంటే శరీరం కూడా వీక్ అయిపోతుంది కదా, అప్పుడు ఎలా చేయాలి? అందుకనే ఏమంటారంటే సోమవారం వ్రతం చేసుకోండి, సోమవారాలే ఉండండి, లేదు నక్త వ్రతం చేయండి, ఒక పూట భోజనం చేయండి, మిమ్మల్ని 24 గంటలు భోజనం చేయొద్దని ఎవరన్నారు? కాబట్టి అది చేయండి. లేకపోతే బుధవారం రోజున ఉపవాసం ఉండండి. లేకపోతే ఇప్పుడు నేను ఉండలేను, నాగపంచమికి ఉపవాసం ఉంటాను, సోమవారానికి ఉపవాసం ఉంటాను. సో నాగపంచమి రోజు కూడా, ఆ రోజు గరుడ పంచమి కూడా ఉంది. మంచి బలమైన సంతానం కలగాలి. అలాగే జాతకపరంగా సంతాన నష్టం కలుగుతోంది, లేకపోతే పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి, లేకపోతే కన్సీవ్ అవ్వలేకపోతున్నారు, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది పిల్లలకి. అలాంటి వారందరూ కూడా ఈ గరుడ పంచమి రోజున ముఖ్యంగా గరుడుని ఆరాధించటం, స్వామివారి నామాలు చదవటం. అలాగే మెయిన్గా ఈరోజు పుట్ట వరకు కూడా వెళ్ళక్కర్లేదు, చందనం పసుపు కలిపి మనం గోడ మీదే 5 సర్పాలు, 5 తలలు కలిగిన సర్పాన్ని మనం వేసి దానికే మనం పూజించటం. దానికి కూడా ఎర్రటి పుష్పాలు, అక్షింతలు, గరికతోటి పూజించి దానికి గోధుమ నూక నైవేద్యం పెట్టడం. ఏ నైవేద్యం పెట్టాలి అని వస్తుంది కదా, కాబట్టి గోధుమ నూక నైవేద్యం పెట్టడం. నాగపంచమి రోజున గరుడ పంచమి బలమైన సంతానం, ఎందుకంటే మనందరికీ తెలుసు గరుత్మంతుడు ఎంత బలమైన వాడు. కాబట్టి గరుత్మంతుడికి బలమైన వాడు గనక బలమైన సంతానం కలిగి తల్లి శాప విమోచనం కలిగించిన వాడు. అందుకని ఏంటంటే గరుత్మంతుడు లాంటి పిల్లలు కలగాలి. విష్ణు భక్తుడు ఆయన,
విష్ణువు దగ్గర ఉండేవాడు. అంతకంటే ఏం కావాలి మనకి? మన పిల్లలు బాగుండడం కోసం, సంతానం కలగడం కోసం, జాతక పరంగా రాహుకేతు పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నాగపంచమిని ఉపయోగించుకోవచ్చు. అందుకే మీరు అన్నట్టు ఉపవాసం ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా వాడాల్సినవి ఏమిటి ఈ మాసం అంతా కూడా అంటే బిల్వ దళాలతో పాటు తులసి దళాలు. స్వామివారికి ఎంతో ప్రీతికరం, అమ్మవారికి ఇష్టమైనవి ఎంతో ఉన్నాయి. అందులో తులసి దళాలు, బిల్వపత్రాలు, అలాగే ఇక్కడ మనకి పువ్వులు, జాజులు, విరజాజులు ఏవైనా వాడచ్చు. ఇవి మీరు లెక్కగా పెట్టుకొని చేసుకుంటూ రావటం, ఆలయ దర్శనం చేసుకోవటం, ఖచ్చితంగా పొద్దున సాయంత్రం దీపారాధన చేయటం. ఇవి కనుక ఆలయంలో చేస్తే మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏమీ చేయలేమన్న వాళ్ళు ఇది చేయొచ్చు. సింపుల్ టెక్నిక్ అన్నమాట. ఇంకా మిగతావి మీ శక్తానుసారం మీ ఓపిక ప్రకారం మీరు చేసుకోవచ్చు. ధన్యవాదాలు లతా జంధ్యాల గారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. శ్రావణ మాసానికి సంబంధించి చక్కనైనటువంటి అవగాహన కల్పించారు. మీరు కావచ్చు, యమునా పాఠక్ గారు కావచ్చు. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు. ఇది ఇవాల్టి శ్రావణ మాసం ప్రత్యేక కార్యక్రమం లక్ష్మీ రావే మా ఇంటికి. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.